హలో ఎవ్రీవన్, ఈరోజు మార్నింగ్ ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యాను. చాలా కేసెస్ అండ్ చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. ఈరోజు మన దగ్గర లోన్ తీసుకున్న కస్టమర్ నేమ్ వచ్చి అనీషా మేడం. మేడం నేమ్ వచ్చి తాండూర్, మంచిర్యాల డిస్టిక్. మేము ఉంటున్న లొకేషన్ నుండి మేడం లొకేషన్కి అప్రాక్సిమేట్లీ 164 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మేడం నెట్ వచ్చి 65 చేంజ్ ఉంది. మేడం వచ్చి ఎస్జిటి. ఇంక రిక్వైర్డ్ లోన్ అమౌంట్ వచ్చి 15 lakhs అని చెప్పారు. మేడంకి అప్లికేషన్స్ వచ్చి ఎస్బీఐలో క్రెడిట్ కార్డ్ 50,000 ఉంది. అలానే ఎస్బీఐలోని 6 lakhs పర్సనల్ లోన్ కూడా ఉందని చెప్పారు. ఈఎంఐ వచ్చి 15,200 అయితే పే చేస్తున్నారు. మేడంకి ఏ బ్యాంక్లో పెట్టినా ప్రాబ్లం లేదని చెప్పారు. బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే కొంచెం తక్కువ ఉండేలా చూడమని చెప్పారు. మేము ఈ కేసును చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాము. అయితే మేడం వర్కింగ్ అండ్ లివింగ్ అడ్రస్ వచ్చి ఓజీఎల్ అవ్వడం వల్ల కొన్ని ఫ్యూ బ్యాంక్స్లో ప్రాసెస్ చేయలేమని చెప్పారు. ఓజీఎల్ లొకేషన్స్వి హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిలో మాత్రమే ప్రాసెస్ చేస్తారు. ఫస్ట్ మేడం ప్రొఫైల్ టు ఏఎస్ఎం సార్తో మాట్లాడి డిస్కస్ చేసి, మేడం మంత్లీ ఏవీబీ అనేది తక్కువ ఉండడం అంటే మంత్లో ఫస్ట్, ఫిఫ్త్, 10th అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల. హెచ్డిఎఫ్సి వాళ్ళు మేడంది ఆల్టర్నేటివ్ బ్యాంకింగ్ అయితే అడిగారు. సో మేము మేడంతో మాట్లాడి ఆల్టర్నేటివ్ బ్యాంకింగ్ కోసం అడిగితే మేడం ఆల్టర్నేటివ్ బ్యాంకింగ్ అయితే లేదని చెప్పారు. యాక్సిస్ బ్యాంక్లో అయితే లాగిన్ చేసాము. యాక్సిస్ బ్యాంక్లో అయితే యాప్ స్కోర్ అనేది చూస్తారు. మేడం యాప్ స్కోర్ అండ్ సిబిల్ స్కోర్ 750+ ఉండడం వల్ల మేడంకి 15,10,000 లోన్ అమౌంట్ అనేది అప్రూవ్ అయ్యింది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్లో రిపబ్లిక్ డే ఆఫర్ 10.49 అయితే రన్ అవుతుంది. వెంటనే కేసు రేట్ అప్రూవల్ తీసుకుని ఎస్ఎం సార్తో మాట్లాడి విత్ ఇన్ 3 to 4 daysలో మేడం అనుకున్న 15 lakhs లోన్ అమౌంట్ అయితే డిస్బర్స్ చేశాము. మేడం కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. కొలిక్ది రిఫరెన్స్ కూడా ఇచ్చారు. ఇంకేంటి ఆలస్యం, మీకు కూడా లోన్ రిక్వైర్మెంట్ ఉందా? మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.